గ్లోబల్ అప్రూవ్డ్ నేషన్ ఎడ్యుకేషన్ పాలసీ 2020తో కలిసి ఇండియాలోనే హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ ఏజెన్సీ అయిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ కాలేజెస్లో డిగ్రీ నేమ్స్ని కొత్త వేలో పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ చేంజెస్ వల్ల ఎడ్యుకేషన్లో కావాల్సిన డిగ్రీ ప్రోగ్రామ్స్లో ఫ్లెక్సిబిలిటీ అండ్ అలైన్మెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడం మొదటి లక్ష్యంగా పెట్టుకుంది. యూజీసీ చట్టంలోని సెక్షన్ 2022ని అనుసరించి ఎన్ఈపీ 2020 ద్వారా కొత్త డిగ్రీ నామిన్క్లేచర్ని తీసుకుని రావాలని యూజీసీ డెసిషన్ తీసుకుంది. కొత్త డిగ్రీ నేమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీలో సైన్స్కి రిలేటెడ్గా సబ్జెక్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీలో ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీ అండ్ సోషల్ సైన్సెస్కి రిలేటెడ్గా సబ్జెక్ట్స్ ఉంటాయి. అయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ద్వారా యూజీసీ ఇచ్చిన కమిటీ ప్రకారం 4 years అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్కి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బిఎస్ డిగ్రీని తీసుకురావాలని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసింది. నాన్ సైన్స్ కోసం మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ నేమ్ని తీసుకోవచ్చని చెప్పారు. అకాడమిక్ ఎక్సలెన్స్కి ఫేమస్ అయిన హార్వర్డ్ యూనివర్సిటీ ఇంజనీరింగ్లో 2 డిగ్రీలు అంటే బీఏ అండ్ బిఎస్లను కలిగి ఉండి కాగా ఈ డిగ్రీల మధ్య సిలబస్ మరియు ఆపర్చునిటీస్లో డిఫరెన్స్ ఉంటుంది అని తెలిపాయి. ఈ ప్రాసెస్లో స్టూడెంట్స్లో ఉన్న వేరియస్ స్కిల్స్ మరియు ప్రయారిటీస్ని ఎంకరేజ్ చేస్తుంది. 4 yearsలో హానరబుల్ డిగ్రీ మరియు రీసెర్చ్ ద్వారా హాన్స్ పేరును యాడ్ చేశారు. ఎగ్జాంపుల్కి బీఏ హాన్స్, బీకామ్ హాన్స్, బిఎస్ హాన్స్ని గుర్తిస్తూ స్టూడెంట్స్లో ఎంక్వైరీ స్పిరిట్ని ఎంకరేజ్ చేస్తుంది. ముందు నుంచి ఉన్న ఎంఫిల్ డిగ్రీని రద్దు చేయడానికి పనిచేస్తున్నారు. ఫ్లెక్సిబిలిటీ ఇన్ ప్రోగ్రామ్స్ కంప్లీషన్ అంటే స్టూడెంట్స్కి ఉన్న అఫీషియల్ డ్యూరేషన్ ముందే ప్రోగ్రామ్స్కి అవసరమైన క్రెడిట్స్ని నేర్చుకుంటే వాళ్ళకి రిలేటెడ్ అవార్డ్స్కి ఎంపిక అవుతారు అని యూజీసీ అలాట్ చేసిన కమిటీ అనౌన్స్ చేసింది. మరి ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం స్టూడెంట్ మిత్ర ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.